ఇన్ఫ్లుయెన్సర్లారా జాగ్రత్త. మీరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నది కేవలం జనాల్ని కాదు, ప్రభుత్వాన్ని కూడా. అందుకే విచారణ సంస్థలు మీ మీద దృష్టి పెట్టాయి. ఎందుకు ఈ టాపిక్ అనుకుంటున్నారా? అయితే తెలుసుకుందాం రండి. ఈ వీడియోని పూర్తిగా చూడండి. హాయ్, హలో, నమస్తే. సోషల్ పోస్ట్ న్యూస్ అప్డేట్స్కు స్వాగతం. ఇన్ఫ్లుయెన్సర్లు కటకటాల పాలవుతున్నారు. 12 లక్షల సబ్స్క్రైబర్లు ఉన్న ఒక సందీప విర్క్ అనే ఇన్ఫ్లుయెన్సర్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. 40 కోట్ల మనీ లాండరింగ్ కేసులో ఈమె అరెస్ట్ అయ్యారు. ఇప్పటికే అనేక మంది ఇన్ఫ్లుయెన్సర్లు ఈడీ విచారణను ఎదుర్కొంటున్నారు. సినిమా తారలు ఉన్నారు, క్రికెటర్లు ఉన్నారు, క్రీడాకారులు ఉన్నారు. సో ఇటీవల సమాజాన్ని ప్రభావితం చేసే వాళ్ళు అనేక కేసుల్లో, అనేక బెట్టింగ్ యాప్స్లో, అనేక కంపెనీలకు ప్రమోటర్లుగా ఉంటూ కేసుల్లో ఇరుక్కోవడం సర్వసాధారణమైంది. అయితే ఈ అరెస్టుల పర్వం ఇప్పుడు మొదలు కావడంతో ఇప్పుడు ఈడీ విచారణ ఎదుర్కొంటున్న ఇన్ఫ్లుయెన్సర్లు ఇక తెలుగు నుంచి కూడా చాలామంది ఉన్నారు. హర్షసాయి, అమృత, నయని, పావని, ఇట్లా చాలామంది ఇన్ఫ్లుయెన్సర్లు, ఈరోజు విష్ణుప్రియ, వీళ్ళందరూ కూడా విచారణ ఎదుర్కొంటున్నారు. మనీ లాండరింగ్ యాక్ట్ సంబంధించి వీళ్ళు మనీ లాండరింగ్ కేసులో ఉన్నారని ఈడీ చెప్తున్నారు. ఈ నేపథ్యంలో వీళ్ళు నిజంగానే సంపాదించారా, మనీ లాండరింగ్కి పాల్పడ్డారా, వీళ్ళు విదేశాల్లో ఈ డబ్బుని పెట్టుబడి పెట్టారా అనే అనేక విషయాలు విచారణ తేలనుంది. మరి ఇందులో ఎంతమంది నిర్దోషులుగా వస్తారు, ఎంతమంది దోషులుగా తేలుతారు, ఎంతమంది అరెస్టులకై కటకటాల పాలవుతారు, ఇంకా తేలాల్సింది. ఏదేమైనా ఇన్ఫ్లుయెన్సర్లను భయపెట్టే కార్యక్రమం, అరెస్ట్ చేసే కార్యక్రమం మాత్రం మొదలైంది. అందుకే ఇన్ఫ్లుయెన్సర్లారా జాగ్రత్తగా ఉండండి అనే పరిస్థితి వచ్చింది. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వివరాలు తెలియజేయాలనుకుంటే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.